ఇక మూసీ ప్రాజెక్టుకు లైన్ క్లియర్, మొదటి దశకు పర్యావరణ అనుమతులు మంజూరు, 7,055 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు, 495 ఎకరాల నదీ తీర ప్రాంత అభివృద్ధికి చర్యలు, ఇందులో 146 ఎకరాల వరకు పట్టాభూమి, 639 వరకు శాశ్వత తాత్కాలిక నిర్మాణాల తొలగింపు. SEIAAకు ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొన్న ప్రభుత్వం 2028 వరకు ఫేజ్ 1 పూర్తి చేయాలని గడువు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్టుకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టు మొదటి దశకు తెలంగాణ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఈ నెల 5న ముందస్తు పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. దీంతో దసరాలోపు టెండర్లను ఆహ్వానించి మూసీ నది మొదటి దశ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందు పోతున్నది. మూసీ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిందంట. మరి 7,055 కోట్ల వ్యయం అవుతుందని అంచనా, 495 ఎకరాల నదీ తీర ప్రాంత అభివృద్ధికి చర్యలు, ఇందులో 140 ఎకరాల వరకు పట్టా భూమి, 639 వరకు శాశ్వత తాత్కాలిక నిర్మాణాల తొలగింపు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ 495 ఎకరాల నదీ తీర ప్రాంత అభివృద్ధికి చర్యలు వేస్తే ఈ అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో అభివృద్ధి అనేది ఏ కులాలతో నింపుతారు? అభివృద్ధి ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు చాలామందికి మనోభావాలు దెబ్బతింటున్నాయి. మూసీ గురించి మేము ఎప్పుడు మాట్లాడినా కూడా ఎవ్వరికి అర్థమవుతుంది విషయం. మేమేమంటున్నాం అంటే మూసీ నదిని ప్రక్షాళన చేస్తారు, మీకు ఎంత 7,055 కోట్లు పెట్టి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఓకే, 7,000 కోట్లు అన్నది కాస్త అది 10,000 కోట్లు కావచ్చు, 15,000 కోట్లు కావచ్చు. ఓకేనా? సో ఈ మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నప్పుడు, మూసీ నది చుట్టుపక్కల నిర్మాణాలు తొలగిస్తున్నప్పుడు, 100 ఎకరాల ఏంటి కబ్జాలను వీటిని మీరు క్లియర్ చేస్తున్నప్పుడు ఓకే, మూసీ నదిని ప్రక్షాళన చేసి మూసీ నది పక్కన ఉన్నటువంటి ఆస్తులు మొత్తాన్ని ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటే ఓకే. కానీ మూసీ నదిని ప్రక్షాళన పేరుతో మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఏంది? మూసీ నదిని ప్రక్షాళన చేసి దాని పక్కనే ఉన్నటువంటి మీరు నిర్మాణం చేయబోతున్నటువంటి బిల్డింగులు, ఆ బిల్డింగులలో ఎవరి వాటా ఎంత ఉన్నది? మీరు కట్టబోయేటువంటి ఆ ఆకాశ హార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిలలో ఎవడు బిజినెస్లు పెట్టబోతున్నాడు? నిర్మాణాలు మీ కులాలకు సంబంధించిన వాళ్ళకే పోతాయి. నిర్మాణ ప్రాజెక్టులు నిర్మాణం చేసిన తర్వాత వాటిని ఇచ్చుడు కూడా మీ వాళ్ళకే ఇస్తారు లీజులకు. ఇక ప్రభుత్వ భూములు ఈ మూసీ ప్రక్షాళన ఏదైతే ఉంటుందో మూసీకి సంబంధించిన విషయంలో డెవలప్మెంట్ అని చెప్పేసి దాని చుట్టుపక్కల పార్కుల నిర్మాణం, హోటళ్ళ నిర్మాణం చేస్తామని చెప్పేసి అదొక మ్యాప్ ఉన్నది. ఈ హోటళ్ళన్నీ ఎవరికి పోతాయి అని అడుగుతున్నా. హోటల్ ఎవరికి పోతాయి? ఆ హోటళ్ళ వెనకాల ఉన్నటువంటి భూములు నిర్మాణాలు ఎవరికి పడతారు? కేవలం ఈ మూసీ నది కనుక పూర్తయ్యే సమయానికి 7,000 కోట్లతో అయితే సంతోషమే, మూసీ నది ప్రక్షాళన చేస్తే సంతోషమే, నేను యాక్సెప్ట్. మూసీ నది ప్రక్షాళన అయిపోయిన తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు కాదు, రాకేష్ గారు ఈరోజు 2026లో మాట్లాడుతున్నాడు, 2036లో మనం లెక్కలు చూసేది ఉంటే మూసీ నది ప్రక్షాళన పేరుతో జరిగేటువంటి బిజినెస్లో దాని పక్కన మొత్తం రెడ్లకు, విలమలకు, బ్రాహ్మిన్స్కి, కోమట్లకి, ఆ బీసీలో ఉన్నటువంటి 1-2 కులాలు, పద్మశాలిలో ఇంకెవరైనా ఉంటే మున్నూరు కాపులు, వీళ్ళందరికీ వ్యాపార కేంద్రాలుగా మారుతాయి అవి. హైదరాబాద్ను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు చార్మినార్ దగ్గరికి ఎట్లా పోతున్నారో, హైటెక్ సిటీ ఎట్లా పోతున్నారో, గచ్చిబౌలిని ఎట్లా చూస్తున్నారో, కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు ఏ విధంగా అయితే, మీరు ఒక్కసారి గచ్చిబౌలి పోతే కనుక గచ్చిబౌలి ప్రాంతంలో మీకు ఏ విధంగా అయితే అభివృద్ధి కనబడతా ఉందో ఈ మూసీ పక్కన అంతే అభివృద్ధి జరుగుతుంది. కానీ గచ్చిబౌలిలో ఏ ఒక్కరికైనా SC ST BCకి ఉన్నాయా అంటే లేవు. ఉన్నా 1%, 2%, 5% లోపే ఉంటాయి బిల్డింగ్లు. 5% కూడా ఉండదు, 1%. 100 బిల్డింగులు ఉంటే అందులో ఒక్క బిల్డింగు ఏ ఒక్క SC ST BCలో ఉంటుంది. రేపు పొద్దున మూసీ పక్క పండి జరిగేటువంటి బిజినెస్ మొత్తం కూడా 99% వరకు వాళ్ళకే పోతాయి. దానికోసమే మూసీ నదిని కడుతున్నారు, మూసీ నది ప్రక్షాళన చేస్తున్నారు. ఆ పక్కపండి నిర్మాణాలు చేసుకోవాలి. వీళ్ళ కొడుకులు, బిడ్డలు, తాతలు అంటే మనవలు, మునిమనవల వరకు వాళ్ళు బతికేంత వరకు బతికేటట్టు వీళ్ళు నిర్మాణాలు చేసుకుని ఆ హోటళ్ళు, ఆ పార్కులు, ఆ పబ్బులు, ఆ క్లబ్బులు, ఇక దాని చుట్టూ రియల్ ఎస్టేట్లు అన్నీ వీళ్ళు చేస్తారు. దాని తప్ప ఇంకేం ఉండదు ఆడ.